హాయ్ అండి. ఇప్పుడే మరీచిక మూవీ అయితే చూసొస్తున్నాను. చూడగానే షాక్ అయ్యానండి. రెజినా గారు, అనుపమ గారు ఇద్దరు కలిసి మూవీలో యాక్ట్ చేస్తున్నారు. దానికి తోడు మన ఇళయరాజా గారు అయితే మ్యూజిక్ ఇచ్చున్నారు. అసలు ఇది ఎప్పుడు థియేటర్లోకి వచ్చిందో నాకైతే తెలియదండి. మీకు తెలిస్తే నాకు మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ప్రైమ్ లో దీనికి హారర్ జానర్ అయితే ఇచ్చున్నారండి. హారర్ కదా అని ఎగ్జైట్ అయి ఓపెన్ చేసి అయితే చూసాను. ఈ మూవీని మీరు ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి బ్యాడ్ సీన్స్ లేదా వల్గర్ సీన్స్ అయితే అసలు లేవండి. స్టోరీ విషయానికి వస్తే అనుపమ సీక్రెట్ గా ఒక అబ్బాయిని అయితే లవ్ చేస్తుంది. తర్వాత రెజినా ఫారెన్ నుంచి వచ్చి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటది. ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేదే స్టోరీ. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే అనుపమ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారండి. రెజినా గారు ఆమెకి ఇచ్చిన రోల్ ని కొంచెం సెటిల్డ్ గా బాగా పర్ఫామ్ చేశారు. అక్కడక్కడ వచ్చే ట్విస్ట్లే ఈ మూవీని కొంచెం నిలబెట్టాయని చెప్పొచ్చు. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే హారర్ అని చెప్పి ఏం తీసారయ్యా మీరు? సైకలాజికల్ థ్రిల్లర్ తీశారు. డైరెక్టర్ అయితే మనకి ఏదో చూపించాలని చెప్పి ఆ సినిమాని ఏదేదో చేసేసి మనకి ఏదేదో చూపించేశాడు. కాన్సెప్ట్ నచ్చింది, కానీ ఎగ్జిక్యూషన్ ఇంకా బెటర్ గా తీసుంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూ కూడా నాకు అసలు అంతగా నచ్చలేదండి. సీన్స్ కూడా కొన్ని అయితే అసలు లాజిక్ లేనట్టు అనిపించాయి నాకు. ఈ మూవీ మీ పేషెన్స్ అయితే చాలా టెస్ట్ చేస్తుందండి. ఈ మూవీ నా సైడ్ నుంచి 52% అయితే రికమెండెడ్ యాజ్ ఏ సైకలాజికల్ థ్రిల్లర్, హారర్ కాదు. ఈ మూవీ కానీ మీరు చూసుంటే మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మీకు కానీ నా రివ్యూ నచ్చుంటే ఒక లైక్ చేసి ఇలానే మరెన్నో రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.